సార్, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నీట్ లీకేజ్కి సంబంధించి ఏదైతే ఆందోళన ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో గత 10-12 రోజులుగా జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు గళమెత్తినటువంటి పరిస్థితి. మొత్తానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. సో ఈ పరిణామాన్ని, ఈ ఉద్యమాన్ని, కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో చూసాం. సో దీన్ని మనం ఆంధ్రప్రదేశ్తో అన్వయిస్తే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయం ఉంది. ఇక్కడ కూడా లీకేజీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నెల రోజులు పెట్టి జరుగుతుంది. ఒక 10-12 రోజులు పెట్టి ఉధృతం దాల్చింది. దేశవ్యాప్తంగా ఉధృతం దాల్చి తద్వారా వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్షల్లో సంస్కరణలు తేవాలి, విద్యార్థులకు ఉపయోగాలు జరగాల. వాస్తవంగా చదువుకునేటటువంటి విద్యార్థులు, మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. నీట్ పేపర్ మొదటి ఎగ్జామ్లో దాదాపు 17-18 లక్షల మంది పాల్గొంటే 30 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ఉగ్ర రూపం దాల్చింది. యావత్ భారతదేశాన్ని ఒక ఊపింది. ఆ నేపథ్యంలో మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే అండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కూడా అంతకుముందు కేంద్రంలో మంత్రిగా చేశాడు. తర్వాత సీనియర్ రాజకీయవేత్త, మంచి నాయకుడు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు కూడా చేశాడండి. ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు చేశాడు. విద్యార్థి పరిషత్ నుంచి అప్పుడు లీకేజ్ అయినట్టు, ఆయన చేసే టైంలో లీకేజ్ అయినటువంటి ప్రాబ్లం మీద ఆయన పెద్ద ఉద్యమం చేశాడు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ గారు పెద్ద ఉద్యమం చేశాడు. అప్పుడు బీజేపీలో ఉంటూ ఏబీవీపీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమానికి కొంత సఫలీకృతులు అయ్యారు. అది విద్యార్థులకు ఉపయోగపడింది. అదే నేపథ్యంలో అదే వ్యక్తి ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండి నీట్ ఎగ్జామ్ ప్రాణాల మీదకి తీసుకొస్తే దాన్ని పట్టించుకోకుండా ఆయనకు సంబంధం లేదనే విధంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఆయన్ని అనుకరించి చర్య తీసుకోలేకపోయింది 30 రోజుల దాకా. ఉద్యమం ఉగ్రరూపం దాల్చిన తర్వాత తప్పనిసరి బీజేపీ చర్య తీసుకుంది. అదే ప్రథమంలో బీజేపీ చర్య తీసుకొని ఉంటే ఈ విద్యార్థి లోకాన్ని కానీ, యువతకు కానీ బీజేపీ నెంబర్ 1 గవర్నమెంట్ అని చెప్పుకుంటూ మరొక్కసారి బీజేపీని అందరం ఎక్కించడానికి యువత ప్రయత్నం చేసేవాడు. కానీ ఆయన చివరికైనా ఎట్లా మోడీ గారు మాటినో, అమిత్ షా గారు మాటినో చేశాడు. ఇక మనం రాష్ట్రానికి వస్తే ఏమండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు, కామెడీ అనుకోకపోతే. లోకేష్ రాజీనామా అడగడానికి హక్కే ఉందండి. మేము ఓట్లతోటి గెలిచామా? ఈవీఎంలతో గెలిచాము. మేము ప్రజలు ఓట్లేసి గెలిస్తే మీరు మమ్మల్ని రాజీనామా అడగొచ్చు. మేము ఈవీఎంలతో గెలిచామండి. ఈవీఎంలతో గెలిచిన మీరు రాజీనామా అడగడానికి మీకేమనుకుంది? లేదు. కాబట్టి అసలు కొట్టే లోకేషా లీకేజా అనే సంగతి పక్కన పెడితే, మేము ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి వ్యక్తులము. మా ప్రభుత్వం ఈవీఎంల ప్రభుత్వం. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే మా ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఓట్లయితే మేము గెలవలేదు. కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రశ్నించడానికి అది అవకాశం లేదు అనేది క్లియర్గా చెబుతున్నారు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2024-25లో 10th క్లాస్ పార్ట్ వాల్యుయేషన్ లో అవకతవకలు మనం అందరం చూసాం. అప్పుడు లోకేష్ గారు దాన్ని సమర్థించుకున్నారు తప్పితే దాన్ని తప్పు వాళ్ళ మీద చర్యలు ఎంతోడికి చేయలేదు. నాగార్జున యూనివర్సిటీలో పీజీ ఎగ్జామ్స్ కి నాగార్జున యూనివర్సిటీలో పీజీ ఎగ్జామ్స్ కి పేపర్ ఇవ్వటం, చేతితో రాసినటువంటి పేపర్లు ఇచ్చారు. ప్రింటెడ్ పేపర్లు కాదు, చేతితో రాసినటువంటి పేపర్లు పీజీ ఎగ్జామ్స్ లో ఇచ్చారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా? అది విద్యా వ్యవస్థ సర్వనాశనం అయితేనే కదా చేతితో రాసినట్టు. ఎగ్జాక్ట్లీ.
అంటే ఒక బలమైన వ్యవస్థ ఉంది. నాగార్జున యూనివర్సిటీలో ప్రింటింగ్ ప్రెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళు చేత్తో రాసి ఎగ్జామ్ పేపర్ని పీజీ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీలో కూడా 5/4/26 కొంత అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా 15/11/2024 27/5/2025 కడపలో 10th క్లాస్ మ్యాథ్స్ పేపర్ లీక్ అయింది. మనం అందరం విన్నాం. ఈ రకంగా 5-6 సందర్భాలుగా లీక్ అయితే అడగనోళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? ఈ డిఎస్సి అక్రమాలు మేము మీరు ఓట్లే లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, అవసరమైతే మేము ఉద్యోగాలు అమ్ముతాం, కొనుక్కుంటే మీరు కూడా కొనుక్కొని అదిగా ఉద్యోగం చేసుకోండి, మీ కుటుంబాలు బాగు చేసుకోండి అనే మాట తప్పితే లోకేష్ బాబు నిర్వహించేటటువంటి విద్యా వ్యవస్థలో అవకతవకలు మొదటి నుంచి జరుగుతున్నాయి. ఆయన పదవి తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు, డిఎస్సి ఎగ్జామ్ వరకు, ప్లస్ ఈ రోజు జరిగేటటువంటి ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా లీకేజ్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఆ పేపర్లు అందుతాయి. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి మార్కులు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చుకుంటారు. ఆ విధంగా మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అడగడానికి మీకు అర్హత లేదు, మేము ఈవీఎం తోటి గెలిచాం కాబట్టి ప్రజలు అడిగే పరిస్థితి లేదు అనేది చూద్దాం. డిఎస్సిలో మనం క్లియర్గా చూసాం. ఎవరైతే పేపర్లు ప్రింట్అవుట్లు తీసుకొచ్చి బయటకి ఇచ్చారో ఆ వ్యక్తి, ఆ కిరణ్ అనే వ్యక్తి డిఎస్సిలో ఫస్ట్ వచ్చాడు. అవును. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ప్యాకాట్ ఆడుకునే వాడికి ఉద్యోగం. అదేమంటే బ్రిడ్జి అనే ఆట సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లోనే ఉంది, జీవోలో ఉందంటాడు. బ్రిడ్జి అనే ఆట సెంట్రల్ గవర్నమెంట్ జీవోలో 57 ఐటంగా ఉంది. దాని తర్వాత డిలీట్ చేశారనే విషయం కూడా తెలుసుకోకుండా పాత జీవో తీసుకొచ్చి ఆ బ్రిడ్జి అనే ఆటతో ఉంది, అది కూడా ఒక ఆటే అని కూడా చెప్పి ఏమాత్రం అనుభవం లేకుండా ఏమాత్రం పరీక్షలు రాయనటువంటి వ్యక్తులకు సర్టిఫికెట్లు ఇచ్చి, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చి, అప్పటికప్పుడు తయారు చేసుకున్న సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మెరిట్లో వచ్చిన వాళ్ళందరినీ సాక్ష్యాధారాలతో మా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చూపించాడు. వీళ్ళు మెరిట్లో వచ్చారు, వీళ్ళకి ఎన్నికలు వాళ్ళు ఏదో ఒక కారణం చేత పక్కకి నెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు డబ్బులకు 15 నుంచి 20 లక్షల లోపు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్నటువంటి సందర్భం తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దాన్ని మేము ప్రత్యక్షంగా కూడా రుజువు చేశాం. లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, అయ్యా ఇంత జరుగుతుంది, బేరం ఎంత జరుగుతుంది, ఈ బేరం మీరు వచ్చి మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకుంటే 10 రూపాయలు అటు ఇటు సర్దుబాటు చేసుకుందాం అనే వాయిస్ కాల్స్ కూడా బయట పెట్టినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ లెవెల్లో బంగారు పథకాలు, వెండి పథకాలు వచ్చినటువంటి వాళ్ళని పక్కన పడేసి ఊళ్ళో గోళీలు ఆడుకునేవాడికి, బెల్లంగోడ ఆడుకునేవాడికి లోకేష్ గారు అవి కూడా ఒక ఆటలు అని చెప్పి రాసి వాటికి సర్టిఫికెట్లు ఇచ్చి, గోళీలకి బెల్లంగోడికి సర్టిఫికెట్లు కూడా ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత లోకేష్ నాయుడు గారిది. మరి ఆయన్ని మేము ఖచ్చితంగా రాజీనామా చేయమని అడుగుతున్నాం. రేపు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా రేపు 28వ తారీఖు చేస్తున్నాం. అయినా వాళ్ళకి క్షేమ పుట్టినట్టు కూడా ఉండదండి. వాళ్ళకి నైతికత, పారదర్శకత అనే మాటలకి అర్థం తెలియదు. అయితే అసలు నైతికత, పారదర్శకత అంటే మా డిక్షనరీలో లేవు ఆ పదాలు అంటారు. మాదంతా అవినీతి, అప్రజాస్వామ్యం, స్వార్థం కోసం సొంత మనుషుల్ని తయారు చేసుకోవటం, ఎదిరించిన వాడిని రెడ్ బుక్ ద్వారా శిక్షించడం, కేసులు పెట్టడం వాళ్ళ సిద్ధాంతం. అంతకు తప్పితే లోకేష్ నాయుడు గారు రాజీనామా చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి అసలుకి నైతికత మీద విలువ లేదు, పారదర్శకత మీద అసలు అర్థమే తెలియదు. ఇంకా మాట్లాడితే
ప్రజాస్వామ్య వ్యవస్థ మీద వాళ్ళకి ఎటువంటి సదభిప్రాయం లేదు. రైట్ రైట్. దుర్మార్గంగా దుశ్చర్యగా వాళ్ళ నోటికి వచ్చిందే మాట, వాళ్ళు చేసిందే, వాళ్ళు పెన్ను పెట్టి రాసిందే ఆటలు, ఆ రకంగా చేసుకొని ఉద్యోగాలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎవరు దీన్ని ప్రశ్నించే ఎదుటి వ్యక్తి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ పరంగా ప్రశ్నించినప్పటికీ పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేనే లేదు. రైట్. అదేమంటే మేము ఈవీఎం ద్వారా గెలిచామని చెప్పుకుంటున్నాం. రైట్.